అంటే దానికంటే ముందు ఒకటి మిమ్మల్ని అడగదలుచుకున్నాండి. అంటే ఎప్పుడైతే నాదెండ్ల భాస్కరరావు గారి ఇన్సిడెంట్ జరిగిందో రామారావు గారిని అరెస్ట్ చేశారు, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించారు, హేస్టీగా భాస్కరరావు గారితో సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత ఎన్టీ రామారావు గారు కొంత నైరాశ్యానికి లోనై ఇటువంటి రాజకీయాలకి నేను దూరంగా ఉంటానన్నప్పుడు మీరు కొంచెం ధైర్యం నూరిపోసి అనేది నాకు రామారావు గారు వాస్తవం కూడా. రామారావు గారు అంటే మొదటి అభిమానం ఉంది నాకు, ఒక మంచి నటుడుగా, ఒక మంచి వ్యక్తిగా. ఆ తర్వాత రాజకీయాలకు వచ్చినప్పుడు ఆయన ప్రకటించినట్టే విధి విధానాలు అవి చూసిన తర్వాత ఆ అభిమానం అలాగే ఉండిపోయింది. ఎప్పుడైతే ఆయనకు అన్యాయం జరిగిందో, అన్యాయం జరిగినప్పుడు మేము ఈ శాసనసభ్యులు అందరిని తీసుకొని వెళ్ళి గవర్నర్ని కలుద్దామని వెళ్ళాం. గవర్నర్ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకపోతే మేము గేట్ దగ్గర చాలా హడావుడి చేసాం. చేసిన తర్వాత లోపల నుంచి 6 మంది లేదా 7 మంది రమ్మానండి, అందరినీ అయితే రానిచ్చే ప్రసక్తే లేదన్నాడు. మా ఉద్దేశం ఏంటంటే అక్కడికి వెళ్ళడంలో ఉద్దేశము మెజార్టీ రామారావు గారి పక్కనే ఉంది, 164 మంది ఉన్నారు, మైనార్టీని ఉపయోగించుకొని వీళ్ళు దుర్మార్గం చేశారనే విషయం తెలియజేసి గవర్నర్ ముందు ఒక రకంగా వాళ్ళందరినీ చూపించాలని మా ఉద్దేశం. అంటే పెరేడ్ చేయించాలని గవర్నర్ అవకాశం ఇవ్వలేదు. ఇవ్వకుండా 6 మంది 7 మంది అన్నాడు. మేము లోపలికి వెళ్ళాం, చాలా వాద ప్రతివాదాలు జరిగాయి. గవర్నర్ చాలా దురుసుగా వ్యవహరించాడు. దురుసుగా వ్యవహరించి నేను రామారావు గారిని డిస్మిస్ చేశాను. అరెస్ట్ చేయమన్నా అంటే డిస్మిస్ నువ్వేడి చేస్తావా, మెజార్టీ ఉంటే ఆయనకి అంటే రామారావు గారు కూడా వెంటనే నేను అమాటంగా ఆయన అంటే అవును ఐఎమ్ ద చీఫ్ మినిస్టర్, హౌ కెన్ యూ అరెస్ట్ మీ అన్నాడు. అంటే అతను యూ అరెస్ట్ చేయమని చెప్పేసి ఆ మహేందర్ రెడ్డి అని ఉంటే డీజీపీ ఆయనకి చెప్పేసి విడ్సుగా లోపలికి వెళ్ళిపోయాడు. మహేందర్ రెడ్డి వచ్చి ఆయన అరెస్ట్ చేయబోతే మేము అందరం ప్రతిఘటించాం. ఎలా అరెస్ట్ చేస్తారని, ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తారు మీరంటే ఆయన వెనకాడాడు. ఇలా వాద ప్రాంతాలు జరిగిన తర్వాత ఆయన సార్ ఎవరో ఆదేశాలు నేను పాటించాలా, దయచేసి మీరన్నా చెప్పండి అంటే సరే రామారావు గారు ఇంకా సరే అరెస్ట్ చేసుకోమన్నారు. అరెస్ట్ చేసి ఆయన వెంటనే బయట తీసుకెళ్ళి నా కారులో రండి సరే వెళదామని అన్నాడు. అంటే ఈయన సిద్ధమయ్యాడు తెలవక. నేను చెప్పాను అన్నా మీరు ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారు, పోలీస్ కారు ఎట్టాడతారు మీరు. అవును నేను ఎలాగ అరెస్ట్ అయ్యాను కదా, నేను ఎందుకు పోతాను పోలీస్ కారులో అని మళ్ళీ ఆయన నిరాకరించాడు. అప్పుడు పోలీస్ అధికారులు బతిరాడు. సరే ఏం చేయాలి ప్రత్యామ్నాయం అంటే అరెస్ట్ చేశారు కదా మమ్మల్ని వ్యాన్ ఎక్కించండి, వ్యాన్లో తీసుకెళ్ళాడు. నన్ను వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ ఎక్కించేసిన తర్వాత సరే బయట తీసుకెళ్లారు. అప్పటికి నాదెండ్ల భాస్కరరావు ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధం చేసుకున్నాడు. అందుకని గవర్నర్ తొందరపడి మమ్మల్ని అంతగా తొందరగా మీరు వెళ్ళిపోండి లేకపోతే వినకపోతే అరెస్ట్ చేయని చెప్పడానికి కారణం ఏంటంటే తర్వాత తెలిసింది మాకు ఆయన ప్రమాణ స్వీకారానికి ఏర్పాటు చేసుకోవడం అదే హాల్, అక్కడ పక్కన హాల్లో. సరే బయట కొంతమంది వచ్చి అప్పటికి భాస్కరరావు గారికి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు ఇంకొంతమంది వాళ్ళు ఆందోళన చేస్తున్నారు, వాళ్ళు బయట నుంచి గొడవ చేస్తున్నారు. ఈ సందర్భంలో మమ్మల్ని తీసుకెళ్ళి వ్యాన్ ఎక్కించారు. అప్పుడు అందరూ ఉన్నాం, నేను, చంద్రబాబు నాయుడు, అలాగే ఉపేంద్ర గారు, మిగతా పార్టీ పి రామచంద్రారెడ్డి గారు, ఆయన పాత తరం నాయకుడు సంగారెడ్డి, అందరూ వ్యాన్ ఎక్కించారు. వ్యాన్ ఎక్కించిన విచిత్రమైన విషయం జరిగిందంటే ఆ వ్యాన్ డ్రైవర్ మమ్మల్ని సార్ ఎక్కడికి పోవాలని అడిగాడు. ఇటు చూస్తే ఎవరు పోలీస్ అధికారి లేడు లోపల, మమ్మల్ని మాత్రం వ్యాన్ ఎక్కించారు. అప్పుడు నేను చెప్పాను అబిడ్స్కి పోనివ్వని, అబిడ్స్కి పోనిచ్చి కోటికి పోనివ్వని, గోషమాలకు తీసుకెళ్ళిన. మా ఉద్దేశం ఏంటంటే ఇట నగరంలో అంతా తిప్పినప్పుడు పోలీసు వాళ్ళు అప్పుడు దాకా ముఖ్యమంత్రిగా చూసిన రామారావు గారిని పోలీసు వాళ్ళు ఎక్కువ కూర్చొని ఆయన కర్ర పట్టుకొని ఉంటే చూస్తే ప్రజల్లో కొంత ఆటోమేటిక్గా దానికి వ్యతిరేకత ఆందోళన పెరుగుతుందనే ఉద్దేశంతో అది కొంతవరకు ఆ లక్ష్యం నెరవేరింది. అప్పుడు టీవీలు ఇవి ఇంత లేవు కదా, మామూలుగా ప్రచారం లేదు. సో అది అయిన తర్వాత తీసుకొచ్చి మమ్మల్ని గోషామహల్కి కాదు తీసుకొచ్చి ఏం చేశారంటే ఈ కమిషనర్ ఆఫ్ పోలీసు సైఫాబాద్ ఆఫీస్ ఉంది ఈ లాల్ బహదూర్ స్టేడియం వెనక, అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళి కొద్దిసేపు కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మళ్ళా ఒక అధికారి వచ్చి సత్యనారాయణ అనుకుంటాను ఆయన డీసీపీ వచ్చి మిమ్మల్ని అందరూ విడుదల చేస్తే వెళ్ళిపోవచ్చు అన్నాడు. అంటే మన వాళ్ళందరూ సిద్ధమయ్యారు. నేను అప్పుడు చెప్పాను అరెస్ట్ చేయడం మీ ఇష్టమే, పంపించేయడం మీ ఇష్టమేనా, మమ్మల్ని అరెస్ట్ చేసినట్టుగా చూపించండి అన్న. వాడు కొంచెం తర్జన పడి తర్వాత సంతకాలు పెట్టండి అన్నారు. సంతకాలు పెట్టించుకున్నారు. సంతకాలు పెట్టడంలో మా ఉద్దేశం ఏంటంటే మేము మెజారిటీ ఉన్నాము, మైనార్టీ కాబట్టి దుర్మార్గం చేశారనే విషయం జనానికి తెలవడానికి. కానీ వాళ్ళకి అర్థం కాక వల్ల పడిపోయారు. సంతకాలు పెట్టిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చినప్పుడు శాసనసభకి అయిపోయింది కదా, ఇంకా మెజారిటీ మనకు వచ్చి వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి నచ్చ చెప్పాం. అయ్యా ఇట్టు కాదు, మనం నిదానంగా వెళ్ళి స్టూడియోకి వెళ్ళి అక్కడ మాడుకుందాం అని అందరూ స్టూడియోకి తీసుకెళ్ళాం. స్టూడియోకి తీసుకెళ్ళిన తర్వాత స్టూడియోలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అందరికీ చెప్పాం మనం ఇక్కడే ఉండి
మళ్ళా తిరిగి మన మెజారిటీని చూపించాలా, చూపించే దానికోసం మనం ప్రయత్నం చేయాలా, ఢిల్లీకి కూడా వెళ్ళాలంటే మనం బయటకు వెళితే చల్లాచెదురైపోతారు. అప్పటికే కొంతమందితో రహస్యంగా వేరే వాళ్ళ ద్వారా సంబంధాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని కూడా మా దృష్టికి కొంత వచ్చింది. ఎందుకంటే తెలుసు కాబట్టి, మా అసెంబ్లీలో ఉన్నాం కదా, ఎవరెవరు ఎందుకు కూడా తెలుసు కాబట్టి అని. అందుకని అందరినీ సామూహికంగా ఉంచితే ఆ ఆవేశం, ఆ ఐక్యత అలాగే అంటే ఉంటుందనే ఉద్దేశంతో ప్రతిపాదించాం. అక్కడ సైకలాజికల్గా అందరం స్టూడియోలో చేరి ఎప్పుడైతే ఆవేశపూరితంగా ఏం చేసిన దుర్మార్గం అని చెప్పారనే విషయం బయటకు వచ్చిన తర్వాత శాసనసభ్యులు ఉండడానికి అంగీకరించారు. రామారావు గారు మొదటి రోజు చాలా నైరాశ్యం చెంది ఇది ఏంటి దుర్మార్గం, నేను లక్షల రూపాయలు ఆదాయం వదులుకొని సినిమా వదులుకొని రాజకీయాలకు వచ్చి మేలు చేద్దామని చేస్తే నన్ను ఈ విధంగా ప్రజలు ఆదరిస్తే దుర్మార్గం చేస్తారా, ఏమిటి రాజకీయం వచ్చి అని రాజకీయాన్ని చాలా విసరించుకొని ఆయన నేను తిరిగి వెళ్ళిపోతాను, చెన్నైకి వెళ్ళిపోతాను, ఎందుకు ఈ దుర్మార్గం, నాకెందుకు ఈ పదవులు అంతా, ఏదో ప్రజలకు మేలు చేద్దామని వచ్చానని ఆయన ఆవేశపడ్డాడు. అప్పుడు కూర్చోబెట్టి నేను ఆయనతో వ్యక్తిగతంగా చెప్పాను, అన్న మీరు పౌరుషవంతుడు, రామారావు అంటే టైగర్, ఆ టైగర్ ఎప్పుడు రాజీ పడదు, అందుకని మనం ఏం చేద్దాం బ్రదర్, దుర్మార్గం చేసి ఇంత అన్యాయం చేసి ప్రజలంతా ఎన్నుకున్నా కూడా వాళ్ళు ఈ విధంగా చేస్తే మనం ఏం చేయగలం అన్నాడు. ఏం చేయగలరు, ప్రజల ఆకర్షణ ఉంది, మీకు ఆదరణ ఉంది, మనందరం కలిసికట్టుగా ఉండి ఉద్యమం ద్వారా మళ్ళీ తిరిగే అధికారంలోకి రావాలా, వాళ్ళ కుట్రను ఛేదించాలా అని చెప్పని చెప్తే అప్పుడు ఆయన స్టూడియోలో లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ మన ఒక గది ఉంది, ఆ గదిలో కూర్చొని చాలాసేపు నేను ఆయనతో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత ఆయన అవును మనం ఎందుకు రాజీ పడతాం, ఎందుకు వెళ్ళిపోవాలా, పోరాడదాం అన్నాడు. పోరాడేది గెలుస్తామని కూడా విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ఉన్నాడు. ఆ విధంగా ఉన్న తర్వాత శాసనసభ్యులు చాలా రోజులు ఉంచిన తర్వాత ఢిల్లీకి తీసుకెళ్ళి రాష్ట్రపతి ముందు కూడా వాళ్ళందరినీ పెరేడ్ చేయించాలా అని చెప్పని ఢిల్లీకి తీసుకెళ్ళాం.